ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాండి. పొద్దున్నే లేసేసి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని చర్చికి అయితే వచ్చామండి. అత్తమ్మ కూడా ఇంకా వదిన కూతుర్ని కొడుకుని అయితే తీసుకొని వచ్చిందండి, ఆశ్రితని ఆదర్శని. ప్రార్థన అయిపోయిన తర్వాత చర్చిలో అయితే పాయసం అయితే చేశారండి. పాయసం అయితే మామూలుగా కాలట్లేదు, ఇంకా అయితే తీసుకొని వచ్చాము. అత్తమ్మ మాటల్లోనే ఇంక ఇంటికి కూడా వచ్చిందండి మన ఇంటికి అయితే. ఇంకా అత్తమ్మ వచ్చిందని చెప్పేసి ఉదయాన్నే అయితే అన్నం కూర వండలేదు. అత్తమ్మ వచ్చిందని చెప్పి ఇంకా అన్నం కూర అయితే వండుతున్నానండి. ఇంకా సమయానికి బావేమో చికెన్ తేలేదు, మటన్ తేలేదు. మళ్ళీ అత్తమ్మ ఇంటికి పోవాలి, మాయ ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే అన్నమానో టమాటా ఎగ్ కర్రీ అయితే చేశానండి. మా అల్లుడు కొనుక్కుంటాడని చెప్పేసి ఇంక మంచం మీద పరుపేసి పండబెట్టానండి. త్వరగా అయితే ఇంక అన్నం అయితే పోయినేసి కర్రీ చేస్తుంటే ఇంకా ఆశ్రితాను సాహస్ అయితే పాయసం తింటూ ఉన్నారండి. ఇంకిద్దరు అయితే తన్నుకుంటూ తిట్టుకుంటూ పాయసం తింటూ ఉన్నారు. ఇంక అత్తమ్మేమో నవ్వుతూ ఉంది. ఇంక వాళ్ళిద్దరు మాటలకైతే ఇంక పాయసం తింటూ బిర్యానీ అంటున్నారండి. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళ మామేమో బిర్యానీ ఎలాగుందమ్మా అంటే ఆ పిల్లని ఊపుకొని అలా తింటుందండి. నేనేమో ఇంక అత్తమ్మ అక్కడ అన్నం తినకుండా పోయిద్దామని చెప్పేసి బియ్యం గడిగి పెట్టేసి ఇంకా టమాటాలు అవి మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఉదయాన్నే బావ అయితే కొబ్బరికాయలు అయితే కోపించాడు కదండి. ఇంక ఈ లోపు అయితే అత్తమ్మకి కొబ్బరికాయ కోసి బావా అని చెప్పాను. బావ అయితే కొబ్బరికాయ కొడతాడు. అత్తమ్మ కోసం అయితే త్వరగా కర్రీ చేసేద్దాం. అయితే ఇంటికి వచ్చాము. ఇంకా అత్తమ్మ అయితే ఇంటికి వచ్చింది. ఇంకా పొద్దునైతే అన్నం కూర ఏం వండలేదండి. ఇంకా ఆధారం వెళ్ళకే టిఫిన్ చేసి మెరకుండా ఉన్నాము. ఇంకా అత్తమ్మ వచ్చిందని చెప్పేసి ఇంకా అన్నం అయితే పొయ్యి పెట్టేశాను. కర్రీ ఏం చేయాలని అర్థం కాక టమాటా కూర అయితే ఇంక అమ్మటం అయిద్దని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా టమాటాలోకి కాంబినేషన్గా కోడి గుడ్లు అండి. ఇంకా నూనె అయితే బాగా వేడైంది. తిరమది గింజలు అయితే వేసానండి. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఒకసారి వేసుకొని త్వరగా కర్రీ అయితే చేద్దామండి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాం, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని కలిపి వేసుకున్నాము. రాజీ కూర అవుతా ఉండేది కానీ మనం ఉదయం కొబ్బరికాయలు కొట్టాం కదా, కొబ్బరి చెట్టు పైన ఒక కొబ్బరికాయ కొట్టిస్తాం అమ్మకి. సుహాసిని అరే మాటలు లేచింది రేమా, ఇదిగోరే కాయ కావాలా? నానమ్మ తాగిద్ది, నానమ్మ తారా నువ్వు తాగుతునే. అమ్మా కాయ తాగుతావా లేకపోతే గ్లాసులో పోసి ఇచ్చిన? శ్రీ గ్లాస్ గడకరా, ఇంత స్టాండ్లో గ్లాస్ అంతే అప్ప సాహస్ కాడికి వెళ్ళిండుగా తన్ను కావాలి ఇప్పుడు ఆ గ్లాస్ కాడ కూడా. కడిగే పని లేదు వచ్చిందిలే, ఇవ్వండి నేను. వాళ్ళ ఇద్దరికి ఇంకో కాయ కొట్టు, అత్తమ్మకి మీకు ఇద్దరికి ఇంకో కాయ. షబ్బా అబ్బా 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 అబ్బా, మా ఇంట్లో రాదనేనండి. వాళ్ళిద్దరికి ఇంకో కాయ కొట్టి సరిసాగం పోద్దాం. ఇదిగోండి ఇదాగ నేను ఆయన అమ్మమ్మని ఇగో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇస్తే తీసుకురమ్మంటుంది. ఏం కావాలి ఆశ్రిత? ఇంకా దాచికాయలు బిర్యానీ 2 కావాలంటండి. నీది ఎంతవరకు వచ్చింది? అదే టమాటా కర్రీ ఎంతవరకు వచ్చింది? టమాటా కర్రీ అయితే బాగా ఉడికింది కదండి. ఎగ్గులు బాగా పెట్టేసుకున్నాం. కర్రీ మాత్రం సూపర్ ఉండేది రాజీ, చపాతీలు చాలా బాగుంటుంది. కూర అయినట్టే మరి ఇంకా తొందర పెట్టి మరి మమ్మకి చాలా టైం అయిపోయింది. ప్రార్థన వచ్చేసరికి ఇప్పుడు 2-3 అవుతుంది. రాజే అన్నం వేసుకొచ్చావా? తిన్నానా ఆశ్రీ? నువ్వు అమ్మమ్మదేనండి, మా చెల్లెలు కూతురండి ఆశ్రిత. హాయ్ చెప్పరా.
మమ్మీ ఆడికి వెళ్ళిందమ్మా. ఏడా? పెద్ద మమ్మీ కాదు, మీ మమ్మీ. హాస్పిటల్ కాడికి వెళ్ళిందా? ఎప్పుడు వచ్చిందంట మరి? కాయలు ఎప్పుడు? ఈరోజు వచ్చిద్దా రేపు వచ్చిద్దా? ఏం తీసుకురామన్నా మరి నువ్వు ఫోన్ చేసి? ద్రాక్షలు తెమ్మన్నావా? సరే నువ్వు తినమా, అమ్మాయికి వేరే కూర వండి ఎత్తగా. బాయ్ ఏమైనా పెట్టమా ఉంటే. ఏమైంది? మా ఆశ్రితకు వచ్చేసి చంపలాపు వచ్చిందండి, అందుకని చెప్పేసి నేను తినకూడదంట. చంపలాపి ఆడమా బొక్కలు కాడ. ఉండి పప్పు అండి ఇస్తాను అత్తతో. ఏంది రాజే? నేను కూడా పనికి వెళ్తున్నా, రేపు నుంచి ఉండట్లా. రేపు ఒక్కరోజు చూసుకో, కాసేపు బయట కాడ కూర్చోబెట్టి కాసేపు అన్నం పెట్టు, ఆకలి ఉండి. ఇంకా అర్థమైంది అనుకుంటండి. నీకు గొడ్లు ఒక రోజు ఉంచు, నాకు 300 నీకు 100 కూలి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎప్పటి నుంచి? రేపటి నుంచి. అవునా, నిజమేనా? ఇంటికాడ ఏముండబుద్ధి అవుతుంది. సరే అయ్యాడికి కొబ్బరికాయలు మా నాన్నకా బండ్లో పెట్టు మరి. పెట్టి 2 పడతాయేమో. ఒకటే నమ్మ పట్టేది, దాంట్లో నువ్వు పట్టుకోవాలా మళ్ళీ? 2 పడుతున్నాయా? సరే మా అమ్మని వదిలిపెట్టేస్తా మరి నేను. పట్టుకో. చూడు తిన్నావు పిచ్చిమ్మా? ఏం కూర పిచ్చిమ్మా? ఎందుకు కూరలు అంత ఉప్పు తక్కువ వేసావు? సరిగా వదిలిపెట్టా. మా పిచ్చిమ్మ వచ్చింది, పిచ్చిమ్మకి ఒక థమ్స్అప్ డబ్బా తీసుకుంటా. చుట్టాలు వచ్చారు ఇంటికి. బాయ్ సుహాసిని, ఊరి పోయేస్తాం. బాయ్. తర్వాతేనండి మొత్తం ఊడి చేసుకోవాలి. ఆశ్రయది ఫాస్ట్ మొక్కేసిద్దండి. హాయ్ మామా, తెల్లారిందా మామా? ఆ పిల్లని ఆడ కూర్చోబెట్టుకుంటావా? బాయ్ సహా అంటున్నా.